అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేటిస్త్రీ యూట్యూబ్ ఛానల్. నేటిస్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్. ఐఎమ్ దేవిరెడ్డి. ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్. వెయిట్ లాస్ అనేది ఇవాళ ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ సమస్యకి పలు రకరకాల డయట్లు అంటారు. ఇది తాగండి, అది మానేయండి, ఇలాంటిదే తినాలి, అది తినకూడదు, ఇవే తాగాలి, బ్లా బ్లా బ్లా. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మనకి వెయిట్ లాస్కి పలు రకరకాల డయట్స్తో నిండిపోయింది మన యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఆర్ ఫేస్బుక్. ఎక్కడ చూసినా అదే. అయితే అమ్మాయిలందరికీ నేను చెప్పేది ఏంటంటే, వెయిట్ లాస్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మీరు ఎలాగైనా సరే తగ్గేద్దాం అని కాదు, ఆరోగ్యంగా ఒక పద్ధతి ప్రకారం తగ్గుదాము అని ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకో చెప్తాను. ఈ వీడియో ఎస్పెషల్లీ దానికోసమే చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే ప్రతి మహిళ చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే చాలామంది తెలియక చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. టెంపరరీ ఏదో తక్షణ రిజల్ట్స్ కోసం పరిగెట్టేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అసలు మనం హెల్దీగా ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏమేం చెయ్యాలి, ఎలాంటి అడుగులు వెయ్యాలి అనేది నా నాలెడ్జ్ ప్రకారం మీతో పంచుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, కమాన్. వెయిట్ లాస్ అన్నప్పుడు ఫస్ట్ చేయకూడనివి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ బరువు తగ్గాలి అనుకునగానే అందరూ ఆలోచించేది ఏంటంటే తినేది సగానికి సగం తగ్గించేయాలి. మీరు వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? దాని వెనుకున్న రీజన్ ఏంటి? ఫస్ట్ ఆలోచించండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న తక్షణం అందరూ ఆలోచించేది ఏంటంటే తినేది తగ్గించేయాలి, తినేది మొత్తానికి తగ్గించేయాలి, ఒక్క పూటకు వచ్చేయాలి, లేదా వారాల తరబడి లిక్విడ్స్ మీద ఉండి తగ్గేయాలి, లేదా ఎవరో ఏదో పౌడర్లు అన్నారు తాగేసి తగ్గేయాలి, లేదా ఇప్పుడు ఏదో ఇంజెక్షన్లు వచ్చినాయి అంట, సో కొంచెం డబ్బులు ఉన్నాయనుకోండి ఆ ఇంజెక్షన్లు పొడిపించుకుందామా, వెయిట్ లాస్ అయిపోదామా, ఇలా చాలా షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. ఫస్ట్ మనం వెయిట్ లాస్ బరువు తగ్గాలి అనుకుంటే షార్ట్ కట్స్ని వెతుక్కోవటం ఆపేయండి. ఫస్ట్ నేను చెప్పేదే అది, ఆపేయండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన బరువు ఒక నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో తగ్గేస్తుందా? కాదు కదా. ఇమ్మీడియట్గా అవుతుంది అంటే డెఫినెట్గా రేపు అది ర్యాపిడ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది అనే అర్థం అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ఫ్యాట్ 1 నెలలో 2 నెలల్లో తగ్గేస్తుందా? లేదు కదా. లాజిక్గా ఆలోచించాలి కదా మనం. కాబట్టి ఫస్ట్ సగం తినటం, లిక్విడ్స్ మీద ఉండటం, పౌడర్స్కి వెళ్ళిపోవటం, ఓన్లీ ఒక కేటగిరీ ఫుడ్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ మీదే ఉండటం, కార్బోహైడ్రేట్స్ని తీసేయటం, ఇలా ఏది చేయొద్దు. ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి, ఎలా స్టెప్ తీసుకోవాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. బరువు తగ్గటం అనిన తక్షణం అందరూ ఆలోచించేది ఫుడ్డే. అయితే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఫుడ్ కన్నా ముందు మీ నిద్ర బాగుందా చూసుకోండి, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా చూసుకోండి. నిద్ర ఉండాలి, స్ట్రెస్ మేనేజ్ చేయగలగాలి, కొంచెం బాడీని యాక్టివ్గా ఉంచుకోండి. అది మీరు వాకింగ్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లైక్ జుంబా, యోగా, పిలాటిస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఎనీథింగ్, ఏదైనా సరే చేస్తున్నారా? చేయకపోతే స్టార్ట్ విత్ వాకింగ్ అట్లీస్ట్. సో ఫుడ్ కంటే ముందు స్లీప్, స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు వాటర్ కూడా చాలామంది మర్చిపోతూ ఉంటారు. బికాజ్ మనం కూర్చున్న చోట్ల నుంచి కదలం, ఏసీలో ఉంటాం. సో పెద్దగా బాడీ ఏంటంటే వాటర్ డిమాండ్ చేయదు, కానీ మనం తీసుకోవాలి. కాబట్టి అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ వాటర్ అనేది డైలీ బాడీ లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు వద్దాం ఫుడ్ విషయానికి. ఇదే కదా మెయిన్ పార్ట్. ఫుడ్ విషయంకి వస్తే నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఎస్
మనం రోజువారీలో ఎక్కువ రైస్ రిలేటెడ్ అంటే కార్బోహైడ్రేట్స్, రైస్ అని కాదు, అంటే రైస్ అని ఎందుకు అంటున్నామంటే లెగిస్తే పొద్దున్న ఇడ్లీ దోశలు ఉప్మాలు ఇవన్నీ రైస్ రిలేటెడే కదా. తర్వాత మధ్యాహ్నం రైసే తింటాం, సాయంత్రం కూడా ఆల్మోస్ట్ దోశలో చపాతీలో అవుతున్నాయి. అగైన్ ఇట్ ఈస్ అ కార్బోహైడ్రేట్. అంటే మనం పని చేసేది తక్కువ, మనం తినటం ఎక్కువ. అంటే ఖర్చు పెట్టే శక్తి కంటే లోపలికి పెంచుకునే శక్తి ఎక్కువ అవుతుంది. క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్ అంటాం. ఎప్పుడు కూడా క్యాలరీస్ అవుట్ ఎక్కువ ఉండాలి, క్యాలరీస్ ఇన్ తక్కువ ఉండాలి. అప్పుడే మనం వెయిట్ అనేది రెడ్యూస్ అవుతానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే క్యాలరీస్ ఇంటేక్ తక్కువ ఉండాలి, కానీ అన్ని ఫుడ్స్ రావాలి. ఇక్కడే ఉంటుంది కిటుకు మొత్తం. చాలామంది అనుకుంటారు కదా, అసలు బ్రేక్ఫాస్టే వద్దు, మధ్యాహ్నం రైస్ వద్దు అలా. కానీ అది తప్పు. బ్రేక్ఫాస్ట్ తినాలి, ఎందుకంటే నైట్ అంతా ఖాళీ ఉంటుంది పొట్ట. పొద్దున్నే ఫస్ట్ స్టార్ట్ చేయండి, వాటర్తో స్టార్ట్ చేయండి కొంచెం, సో డీటాక్స్ అవుతుంది బాడీ మంచిగా. దెన్ ఏం తిన్నా హెల్దీగా తినటం స్టార్ట్ చేయండి. పోర్షన్స్ చూసుకోండి. 4-5 ఇడ్లీలు తినే కాడ 2 ఇడ్లీలు పెట్టుకోండి, దాంతో కొన్ని నట్స్ లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేసుకోండి, ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి. అలా ప్లేట్ నిండా వస్తుంది. చక్కగా అది తినేస్తే కడుపు నిండిపోద్ది కదా. అప్పుడు మనకేంటంటే క్యాలరీస్ తగ్గుతాయి, చాలా గుడ్ ఫ్యాట్స్ వెళ్తాయి, అలాగే మనకి నచ్చిన ఇడ్లీ దోశలు వెళ్తాయి, రైట్. ఇంకా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఉన్న గ్యాప్లో లైక్ ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అని, ఒక గ్లాస్ ఆఫ్ చియా సీడ్స్ వాటర్ అని, నార్మల్ వాటర్ అని, ఇట్లా చక్కగా ఈక్వల్ ఇంటర్వెల్స్లో లిక్విడ్స్ అనేది తీసుకుంటూ ఉండండి. ఇక మధ్యాహ్నానికి వద్దాం. మధ్యాహ్నానికి వస్తే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రైస్ మొత్తం మానేద్దాం అనుకుంటారు, లేదా రోజు ఇంత రైస్ తినే కాడ ఇవాళ ఇంత రైసే తింటారు. అది చాలా తప్పు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ బాడీ సడన్గా ఏదైనా చేంజ్ చేశారు అంటే తట్టుకోలేదు. దానికి చిన్నగానే అలవాటు చేయాలి ఏదైనా కూడా. కాబట్టి ఫస్ట్ మీరు రోజు తినే రైస్ క్వాంటిటీలో ముందు ఒక 1/4 తగ్గించండి. సో ఆ 1/4 తగ్గిస్తున్నాం కాబట్టి దాంట్లో ఒక ప్రోటీన్ యాడ్ చేసుకోండి, కొద్దిగా కర్రీ ఎక్కువ పెట్టుకోండి. అప్పుడు మనకి ఈ పావంతు రైస్ తగ్గించామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఓకే, అలా కొన్ని రోజులు తినండి, ఒక 3-4 రోజులు తినండి. 5వ రోజు ఇంకో కొంచెం రైస్ తగ్గించుకోండి, కొద్దిగా ప్రోటీన్ పెంచుకోండి. సో అలా చేసే కొంది మీకు రైస్ కొంచెం పోర్షన్స్కి వచ్చేస్తారు, అలాగే ప్రోటీన్ అలవాటు పడతారు బాడీకి. ఓకే, ఈ ప్యాటర్న్లో వెళ్తే బెస్ట్ ఉంటుంది. ఇక డిన్నర్లో కూడా అంతే, ఏం తిన్నా కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుందా. వెజిటేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దోశలే వేసుకుంటున్నారు మీరు, 4-5 దోశలు తినే కాడ లేదా 3 దోశలు తినే కాడ 2 దోశలు తినండి, దాంట్లో మంచిగా వెజిటేబుల్స్ వేసుకోండి, కొద్దిగా పన్నీర్ లాంటిదో లేదా ఎగ్గో ఏదో ఒకటి పెట్టుకోండి. సో అక్కడ ప్రోటీన్ వస్తుంది, వెజిటేబుల్స్ యాడ్ అవుతాయి, 2 దోశలకి మీకు కడుపు నిండుతుంది, రైట్. తర్వాత అగైన్ మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ కానీ అలాంటివి తీసుకున్నారంటే ఇంకొంచెం ఏమన్నా అనిపించినా కూడా ఆ మజ్జిగ తాగుతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఇలాగ మీరు ఏంటంటే 3 ప్లేట్స్ని ప్లాన్ చేసుకోగలిగితే మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో సగం తినటం, లేదా పొద్దున ఎప్పుడో తిని లేదా సాయంత్రం ఎప్పుడో తినటం, లేదంటే అసలు 12 దాకా 1 గంట దాకా ఏమి తినకుండా ఉండటం, అండ్ తినేది కూడా మనము కొద్దిగా వెజిటేబుల్స్ మీద, ప్రోటీన్ మీద, వీటి మీద అసలు దృష్టి పెట్టకపోవడం, ఇలా అంతా చేస్తూ వెయిట్ లాస్ అయ్యారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బాడీలో అందాల్సిన న్యూట్రియంట్స్ అందవు, వెళ్ళాల్సిన విటమిన్స్ వెళ్ళవు. సో మీరు ఇలా 2-3 నెలలు చేస్తే బరువు తగ్గుతారు, తగ్గరని నేను చెప్పను, బరువు తగ్గుతారు, కానీ డెఫిషియన్సీస్ని మూట కట్టుకుంటారు. ఎస్, మన బాడీలో ఐరన్ తగ్గిపోతుంది, బాడీకి మెగ్నీషియం అందదు. ఆల్రెడీ బాడీస్లో విటమిన్ డి, B12 డెఫిషియన్సీస్ ఉండనే ఉన్నాయి, దానితో పాటు ఇవి కూడా వచ్చేస్తాయి. ఫేస్ డల్ అవుతుంది, కళ్ళ కింద బ్లాక్ మార్క్స్ వచ్చేస్తాయి, జుట్టు రాలిపోతూ ఉంటుంది, అసలు స్టామినానే ఉండదు, నీరసపడతా ఉంటారు. ఇట్లన్నిటి మధ్యలో ఏంటంటే మీరు కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యేది దేనికి అంటే బరువు తగ్గాము అని. కానీ ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసేలోపు మీకు ఇన్ని ఇష్యూస్ మళ్ళీ కనపడతా ఉంటాయి. ఇంకా చాలామందిలో నేను గమనించే విషయం ఏంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ని మంచిగా ప్లాన్ చేసుకోండి, బ్యాలెన్స్డ్గా ప్లాన్ చేసుకోండి. ఏది తింటున్నా
అన్నీ ఉంటున్నాయో చూసుకోండి. మీరు తినేటువంటి ప్రోటీన్, మీరు తినగలిగినటువంటి ప్రోటీన్స్ ఏంటి అనేది చూసుకొని హ్యాపీగా తీసుకోండి. మన నెక్స్ట్ సెషన్లో నేను ప్రోటీన్స్ గురించి మీకు ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్గా అసలు వెజ్ ప్రోటీన్స్ ఏంటి, నాన్ వెజ్ ప్రోటీన్స్ ఏంటి, వీటిలన్నిటి గురించి కూడా డిస్కస్ చేయదలుచుకుంటున్నాను. కాబట్టి మీకు కూడా వినాలనుంటే కామెంట్ సెక్షన్లో ప్రోటీన్ అని టైప్ చేయండి. నెక్స్ట్ సెషన్ ఈజ్ ఆల్ అబౌట్ వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రోటీన్స్. వీటిల్ని ఇన్కంప్లీట్ అంటారు, వీటిల్ని కంప్లీట్ అంటారు, ఎందుకు, వై అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ వ్యూస్ని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.